ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, దేవుడు అనేక ఉపమానాల్లో మరల చెప్తూ వచ్చాడు. ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ముఖ్యం కాదు, ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఎలాగున్నావు. ఆయన వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకున్నావో చచ్చున్నావో, మృతులు కూడా తిరిగి మరలా అప్పచెప్పబడతారంట. దేవుడు వాకి తెలియజేస్తున్న ప్రకటన గ్రంథాలు చూసినప్పుడు మనం ధవల సింహాసనం గురించి చూస్తున్నాము. గ్రంథాలు తెరబడుతున్నాయంట. భూమి దానిలో ఉన్న వారిని అప్పచెప్తుందంట, సముద్రము దానిలో ఉన్న వారిని అప్పచెప్తుందంట. ఆకాశము, భూమి, సముద్రము, పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతున్నాయంట. ప్రతి ఒక్కడు నగ్నంగా దేవుడి తెల్ల ధవల సింహాసనం ముందు వచ్చి నిలబడాలంట. దేవుడు లెక్క తీరుస్తాడనేది తెలియజేయబడుతుంది. యేసుప్రభు అనేక ఉపమానాలు లెక్క అప్పచెప్పాలి అనే దాని విషయం స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితం గురించి లెక్క చెప్తాను సిద్ధమా? ఎందుకంటే లెట్స్ బి ఆనెస్ట్, మీ ఇంట్లో మీ నాన్నగారు ఇక్కడ లేరు, ఆలయంలో కూడా ఉండరేమో, కానీ ఒకప్పుడు దేవుడు నమ్ముకున్నారా? ఓ ఎస్. ఒకప్పుడు ప్రార్థన చేశారా? ఓ ఎస్. ఒకప్పుడు బాప్తిజం తీసుకుని రోషం కలిగి బ్రతికారా? ఓ ఎస్. ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఏదో విన్నుంటారు, ఏసే త్వరగా వస్తున్నాడు, అయ్యి బాబు నేను నరకడానికి పోతాను, నన్ను రక్షించబడాలి, నేను బాప్తిజం తీసుకోవాలి. చేసిన నిర్ణయము పోయింది. ఆయన వస్తాం ఆలస్యం అవుతాం చూసినప్పుడు ఏముందిలే అనుకున్నాం. చివరికి ఆయన జీవ గ్రంథంలో నీ పేరుందా? జ్ఞాపకాల గ్రంథం అని బైబిల్ వాక్యంలో తెలియజేయబడుతుంది. మిలాఖీ గ్రంథంలో అందులో పేరు నువ్వు రాయబడింది, నీ గురించి ఏముంది? మంచి చెడు అనే గ్రంథం అంట, గుడ్ అండ్ బ్యాడ్. ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉంటుంది? ఈరోజు మీ గురించి దేవుడు ఏంటి రాసి పెట్టినది? మంచి రాసి పెట్టాడా, చెడు రాసి పెట్టాడా?